ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చర్మం కింద కొవ్వు పొరలు పేరుకుపోవటం, సెల్యులైట్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి, అసలు ఈ సమస్య రాకుండా ఎలాంటి నివారణ పద్ధతులను పాటించాలి, అన్నిటికీ మించి దీనికి సంబంధించి మీ అంతటా మీరు చేసుకోగలిగే చికిత్సలు ఏమిటి, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇదంతా వివరంగా ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. కొవ్వు పదార్థం చర్మం కింద పొరల్లో దళసరిగా పెరిగిపోయినప్పుడు, కదుములుగా తయారైనప్పుడు, కమలాఫలం తోలు మాదిరిగా కనిపిస్తున్నప్పుడు దానిని సెల్యులైట్ అంటారు. సెల్యులైటిస్ వేరు, అది ఇన్ఫెక్షన్. ఇది సెల్యులైట్. దీన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే మామూలుగా కొవ్వు పదార్థం ఉంటుంది కదా, అయితే ఇది చర్మం కింద పొరల్లో బాగా దళసరిగా పెరిగిపోయింది అనుకోండి. పెరిగిపోవడమే కాదు, కాస్త కదుములుగా కనిపిస్తూ ఉందనుకోండి. కనిపించడమే కాదు, కమలాఫలం తోలు మాదిరిగా మందంగా కనిపిస్తూ ఉందనుకోండి, అప్పుడు దాన్ని సెల్యులైట్ అంటారు. ఇలాగా ఎక్కువగా మహిళల్లో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తొడలు, పిరుదులు, అలాగే ముంజేతుల పైభాగము, అలాగే ఉదర ప్రాంతాలు, ఇలాంటి వాటిలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అంటే ఇలా కొవ్వు ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. కాస్మెటిక్ సమస్య ఇది. కాబట్టి మహిళలు ఈ సెల్యులైట్తో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఆయుర్వేద సంహితాకారుడు సుశ్రుతుడు వస అనే పదార్థాన్ని గురించి చెప్పాడు. ఈ వస లక్షణాలు సెల్యులైట్తో సరిపోతాయి. సంతృప్త కొవ్వు పదార్థం ఆము అనే అజీర్ణజన్య పదార్థంతో సమ్మిళితమైనప్పుడు ఈ సెల్యులైట్ అనేది తయారవుతుంది. అంటే శాచురేటెడ్ ఫ్యాట్ అనేది సెల్యులైట్కి కారణం. ఇది మీరు తెలుసుకోవాలి. శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలు, అంటే అవసరం లేనివి, అలాగే నీళ్లు, అలాగే కొవ్వు పదార్థాలు, అలాగే ఇతర మలినాలు, ఇవన్నీ కలిసిపోతాయి. అంటే బాగా అక్యుములేట్ అయినటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్, అలాగే నీళ్లు, అలాగే కొవ్వు పదార్థాలు, అలాగే వేరే మలిన పదార్థాలు అన్నీ కలిసిపోయి ఏమవుతాయి, తెట్టు మాదిరిగా తయారయ్యి ఈ రక్త సరఫరాకి అంతరాయాన్ని కలిగజేస్తాయి. అంటే బ్లడ్ ఫ్లోని అడ్డుకుంటాయి. ఈ తెట్టు తయారైంది కాబట్టి ఇది బ్లడ్ ఫ్లోని అడ్డుకుంటుంది. దీంతో ఈ సెల్యులైట్ అనేది తయారవుతుంది. అయితే అసలు ఈ సమస్యకి దారితీసే కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని ఆ కారణాలు సరిదిద్దుకోవాలి. సెల్యులైట్కి దారితీసే కారణాలు ఏమిటి తెలుసుకుందాం. ఈ సెల్యులైట్కి ప్రధాన కారణం ఎక్కువగా బరువు ఉండటం. మామూలుగా అందరిలో చర్మం పైపొర దిగువన, అంటే అడుగున కొవ్వు అనేది కొన్ని ప్రత్యేకమైన అరల్లో పేరుకుంటూ ఉంటుంది. అయితే మీరు ఒకవేళ బాగా లావుగున్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఈ స్థూలకాయల్లో ఈ అరలు పూర్తిగా నిండిపోయి ఇలాగా ఉబుకుతూ ఉంటాయి. దీన్నే మనం సెల్యులైట్ అంటాం. అంటే ఇదే సెల్యులైట్గా కనిపిస్తుంది. కొవ్వు పదార్థాన్ని ఎక్కువగా తీసుకునే వాళ్ళలో నేరుగా కొవ్వు పదార్థాలు తయారవుతాయి. ఆయుర్వేదం దీన్ని
సామాన్య విశేష సిద్ధాంతం అంటుంది. అంటే సమానమైనటువంటి గుణధర్మాలు ఉండేవి శరీరంలో సమానమైనటువంటి అంశాలను పెంచుతాయి, విశేషంగా పెంచుతాయి. అందుకే దీన్ని సామాన్య విశేష సిద్ధాంతం అంటాం. స్థూలకాయంలో ఏం జరుగుతుంది? చైతన్యరహితమైనటువంటి జీవన విధానం ఉంటుంది. ఈ చైతన్యరహితం అంటే ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండటం వల్ల రక్త ప్రసరణ మందగిస్తుంది, అంటే బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. మందగించడమే కాదు, చర్మం కింద ఉండేటటువంటి ఈ ఖండాలు కూడా బిగువును కోల్పోతాయి. బిగువును కోల్పోయి సాగుతూ ఉంటాయి, అంటే సాగిలపడతాయి. ఇక్కడ కొవ్వు సాగుతూ ఉంటుంది, అలాగే మెడ కింద ఈ కొవ్వు సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కొవ్వు నిలవ ఉండేటువంటి ప్రాంతాల్లో రక్త సరఫరా తగ్గుతుంది, ఎందుకంటే కొవ్వు అంతా ఉంది కాబట్టి. బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. బ్లడ్ ఫ్లో తగ్గింది కాబట్టి ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది, అంటే బ్లడ్తో పాటు కదా ఆక్సిజన్ సప్లై అయ్యేది. ఈ బ్లడ్ ఫ్లో తగ్గింది కాబట్టి ఆక్సిజనేషన్ అనేది తగ్గుతుంది. అప్పుడు ప్రాణవాయువు తగ్గింది కదా, ఆక్సిజన్ తగ్గింది కదా, అప్పుడు కొల్లాజన్ ఫైబర్లు నశిస్తాయి. నశించి తర్వాత ఏం జరుగుతుంది? వ్యర్థ పదార్థాలు తయారవుతాయి. ఇదొకటి. పైగా ఈ కొవ్వు పదార్థాలు వినియోగం అవ్వాలి అంటే ఆక్సిజన్ అనేది అవసరం. అంటే ఏదైనా సరే ఒక కొవ్వు పదార్థం ఉంది, అది పూర్తిగా బాడీకి యూటిలైజ్ అవ్వాలంటే ఆక్సిజన్ అవసరం. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఆక్సిజన్ లోపించింది, ఎందుకంటే బ్లడ్ ఫ్లో తగ్గింది కాబట్టి ఈ కొవ్వు పదార్థాలు దహనం అవ్వకుండా అక్కడే పువ్వు పడతాయి. అలాగా చూస్తుండగానే శరీరంలో ఈ సెల్యులైట్ అనేది తయారవుతుంది. మహిళల్లో, లేడీస్లో ఈ నెల వచ్చేటటువంటి నెలసరికి, అలాగే గర్భధారణకి, అలాగే స్తన్యోత్పత్తికి కొవ్వు అవసరం. అంటే ఫ్యాట్ అనేది ఈ 3 అంశాలలో అవసరం. అంటే నెల వచ్చేటటువంటి మెన్సెస్కి, అలాగే గర్భధారణకి, అలాగే ఈ పాలు తయారవటానికి, ఈ 3టికి కొవ్వు అవసరం. కాబట్టి స్త్రీ హార్మోన్లు ఈ సెల్యులైట్ తయారీకి దోహదపడుతూ ఉంటాయి. అందుకే మేల్స్ని ఫిమేల్స్ని కంపేర్ చేసినప్పుడు ఫిమేల్స్లో ఈ సెల్యులైట్ సమస్య ఎందుకు ఎక్కువ, ఇక్కడ భుజాలు, ఇక్కడ ఈ చేతులలో ఈ సెల్యులైట్ ఎందుకు వేలాడుతూ ఉంటుంది అంటే కారణం ఏమిటి అంటే ఈ పాలు పడాలన్నా, లేకపోతే మెన్సెస్ నెలలా వస్తూ ఉండాలన్నా, లేకపోతే ఈ గర్భధారణ అనేది జరగాలన్నా దానికి కొవ్వు అవసరం. కొవ్వు అవసరం కాబట్టి ఈ కొవ్వుకి ఈ స్త్రీ హార్మోన్లు అనేవి సెల్యులైట్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. అలాగే గర్భధారణ చివరి రోజులలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది కొల్లాజన్ ఫైబర్స్ని విచ్ఛిన్నం చేస్తుంది, చేసి గర్భాశయ ముఖద్వారాన్ని వ్యాకోచపరుస్తుంది. అంటే డైలటేషన్ అయితే కదా డెలివరీ అవ్వాలి. ఈ పరంపరలో కూడా ఈ సెల్యులైట్ అనేది తయారవుతూ ఉంటుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. ఈ ప్రొజెస్ట్రోన్ హార్మోన్ సిరల్ని బలహీనపరిచి శరీరంలో నీరు చేరటానికి, అలాగే అధిక బరువుకి దోహదపడుతుంది. ఇలాగా అన్ని రకాలు కలిసి ఈ మహిళల్లో సెల్యులైట్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. వయస్సు పైబడే కొద్దీ, అంటే ఏజ్ వచ్చే కొద్దీ కూడా చర్మంలో ఉండేటటువంటి ఈ ఫైబర్స్ కుంచుకుపోతాయి, షింక్ అవుతాయి, కిందకి లాగుతూ ఉంటాయి. అలాగే శారీరక అవసరాలకు శక్తి విడుదల అవ్వాల్సినటువంటి అవసరం తగ్గుతుంది. తగ్గింది కాబట్టి శరీరంలో కొవ్వు చేరుతుంది, అంటే సెల్యులైట్ తయారవుతుంది. అందుకే ఏజ్ వచ్చే కొద్దీ, అంటే యంగ్ ఏజ్లోనేమో స్కిన్ టైట్గా ఉంటుంది, కానీ ఏజ్ వచ్చే కొద్దీ కూడా సెల్యులైట్ తయారవుతుంది. అలాగే మరొకటి, అలవాటు లేకుండా ఎక్కువ సమయం పాటు సూర్యకిరణాలకు గురయ్యారనుకోండి, అప్పుడు కూడా ఈ చర్మం సెల్యులైట్ని, అలాగే వేరే రకాల వృద్ధాప్యపు లక్షణాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాగా ఫోటో సెన్సిటివిటీ, ఫోటో ఏజింగ్ అంటారు. అంటే మీకు అలవాటు లేకుండా సన్లైట్కి గురైనప్పుడు కూడా త్వరగా ఈ వృద్ధాప్యపు లక్షణాలు వచ్చేస్తాయి. అలాగే స్మోకింగ్, కాఫీ, టీలు, అచేతనమైన జీవన విధానం, ఇవన్నీ కూడా ఈ రక్త ప్రసరణ తగ్గిస్తాయి. తగ్గటం వల్ల సెల్యులైట్ అనేది వస్తుంది. అలాగే ఫుడ్ ఎలర్జీలు, నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా వాడుకోవటం, ఇలాంటి వాటి వల్ల శరీరాంతర్గతంగా ఈ కొవ్వు పదార్థాలు తయారవుతాయి. దీంతో సెల్యులైట్ వస్తుంది. సరే, ఈ మొండి సమస్య మీకు వచ్చేసింది, మీరు సెల్యులైట్తో బాధపడుతున్నారు. మరి ఏం చేయాలి? మంచి సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకొని పాటిస్తే సరిపోతుంది. ఈ సూచనలు తెలుసుకుందాం. సెల్యులైట్ తయారవకుండా ఉండాలంటే జాగ్రత్తగా వినాలి మీరు. రోజుకి కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలి. లేకపోతే దీనికి మరొక ఉపాయం ఉంది. అంటే మీకు నీళ్ళు ఎన్ని అవసరం అంటే మీ మూత్రం నీళ్ల మాదిరిగా తెల్లగా రావాలి. ఇలా వచ్చేంత వరకు నీళ్లు తాగండి.
తాగితే అప్పుడు సెల్యులైట్ తయారవకుండా ఉంటుంది. అలాగే ఆకుకూరలు, ఫ్రెష్గా ఉండేటటువంటి తాజా కూరగాయలు, అలాగే పీచు పదార్థాలు ఆహారంలో వీటిని బాగా తినండి. అలాగే కొన్ని మానాల్సినవి ఉంటాయి, కొవ్వు పదార్థాలు, వేపుడు పదార్థాలు, తీపి పదార్థాలు, వీటిని మానేయండి. ఇక స్మోకింగ్ ఎంత మాత్రం మంచిది కాదు, ప్యాసివ్ స్మోకింగ్ కూడా మంచిది కాదు. అంటే మీ పక్కన వాళ్ళు కూడా తాగకూడదు. ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆల్కహాల్ రిలేటెడ్ డ్రింక్స్, ఇక నిల్వ ఉంచినటువంటి పదార్థాలు, కాఫీ, టీలు, వీటన్నిటినీ కూడా మానేయండి, చాలా ముఖ్యం. అలాగే ఉప్పు వాడకం తగ్గించండి, ఎందుకంటే ఉప్పు వల్ల శరీరంలో నీరు చేరుతుంది. నీరు చేరటం వల్ల సెల్యులైట్ తయారవుతుంది. రోజుకి కనీసం ఒక 30 నిమిషాల చొప్పున, వారానికి కనీసం 5 రోజులు వ్యాయామం చేయండి. దీంతో బ్లడ్ ఫ్లో బాగుంటుంది, రక్త సరఫరా మెరుగవుతుంది కాబట్టి ఈ కొవ్వు తగ్గుతుంది. ఇవన్నీ సూచనలు. అయితే మరి ఈ పాటికే మీకు సెల్యులైట్ ఉందనుకోండి, ఏం చేయాలి? అమోఘమైన ఔషధాలు ఉన్నాయి. ఈ గృహ చికిత్సలని, ఔషధాలను తెలుసుకుందాం. మొదటి సౌందర్య లేపనం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు రాసుకోండి, 4. 1 కప్పు కాఫీ పొడి పేస్ట్, అంటే కాఫీ పొడిని తీసుకొని కాస్త వేడి నీళ్ళు కలిపి దీన్ని తయారు చేయండి, 1 కప్పు. అలాగే 1/2 కప్పు పటికి బెల్లం పొడి, అంటే మిశ్రి అంటారు. దీన్ని తీసుకొని మెత్తగా పొడి చేసేసి ఈ పొడిని 1/2 కప్పు సిద్ధంగా పెట్టుకోండి. అలాగే 1/2 కప్పు సముద్రపు ఉప్పు, దీన్ని కొన్ని ప్రాంతాల్లో కళ్ళుప్పు అంటారు, పెద్దగా ఉంటుంది, అంటే పౌడర్ కాదు, సీ సాల్ట్ ఇది. దీన్ని 1/2 కప్పు సిద్ధం చేసుకోండి. ఇక 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. అన్నిటినీ సిద్ధం చేసుకున్నారు కదా, వీటిని ఉపయోగిస్తే ఔషధాన్ని తయారు చేసుకోండి, చాలా తేలిక. 1 చిన్న కప్పు ఈ కాఫీ పొడికి వేడి నీళ్ళు కలిపి దీన్ని పేస్ట్ లాగా తయారు చేసి ఆ తర్వాత చల్లార్చండి. ఇప్పుడు కాఫీ పేస్ట్ సిద్ధమైంది. దీనికి 1/2 కప్పు పటిక బెల్లం పొడిని కలపండి, మిశ్రీ పొడిని, 1/2 కప్పు ఉప్పు కడికల పొడిని కలపండి, అంటే ఉప్పు కడికలు మెత్తగా పొడి చేసి కలపాలి. అలాగే 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజల నూనె కలపండి. అన్నిటినీ కలిపి పేస్ట్లా తయారు చేయండి, ఔషధం సిద్ధం అవుతుంది. ముందేం చేస్తారు, ఈ కాళ్ళ తాలూకు చర్మం ఉంది కదా, చర్మాన్ని వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోండి, అంటే ఎక్కడైతే సెల్యులైట్ ఉందో అక్కడ. ఈ యాంటీ సెల్యులైట్ లెగ్ స్క్రబ్ని తయారు చేసుకున్నారు కదా, దీన్ని ఈ తొడల చర్మం మీద ప్రయోగించండి, అంటే అప్లై చేయండి. చేసి వలయాకారంలో మసాజ్ చేసుకోండి రౌండ్గా. సెల్యులైట్ తయారైన చోట, ఎక్కడైతే మీకు సెల్యులైట్ కదుములు ఉన్నాయో అక్కడ బాగా అదుముతూ ఒక రకమైనటువంటి పొడవైన స్ట్రోక్స్తో గుండె దిశగా కనీసం ఒక 5 నిమిషాలు ఇలా మసాజ్ చేసుకోండి. తర్వాత స్నానం చేసేయండి. ఇలాగ రోజువారీగా మీరు కనీసం 3 రోజులకు ఒకసారి అలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఎక్స్టర్నల్. అయితే సెల్యులైట్ ఇంటర్నల్గా తయారవుతుంది కాబట్టి ఇంటర్నల్గా లోపలికి కూడా ఒక మంచి ఔషధం ఉంది, గృహ ఔషధం. దీన్ని మీరు తయారు చేసుకొని లోపలికి వాడుకుంటూ ఉండాలి. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 3: యాపిల్ సిడర్ వెనిగర్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే నీళ్లు 1 పెద్ద గ్లాస్, అలాగే తేనె 1 టేబుల్ స్పూన్. అన్నిటినీ సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఔషధాన్ని తయారు చేసుకోండి. అంటే 1 పెద్ద గ్లాస్ నీళ్ళు తీసుకోండి, పెద్ద అంటే 200 ml ఉండాలి. ఈ నీళ్ళకి 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ని కలపండి. ఇదేమిటి అంటే ఇది మీకు సూపర్ బజార్లో దొరుకుతుంది, యాపిల్స్ నుంచి తయారవుతుంది, యాపిల్ సిడర్ వెనిగర్. ఈ పెద్ద గ్లాస్ నీళ్ళకి 2 టేబుల్ స్పూన్ల ఈ యాపిల్ సిడర్ వెనిగర్ కలపాలి. పుల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని కౌంటాక్ట్ చేయడానికి రుచికి సరిపడినంతగా తేనె కలపండి. ఇప్పుడు దీన్ని తాగేయండి. ఇలా కొంతకాలం చేస్తే అదనపు కొవ్వు కరుగుతుంది, సెల్యులైట్ తగ్గుతుంది. ఇక ఇలాంటిదే మరొకటి, కాకపోతే దీన్ని పైకి ప్రయోగించాల్సి ఉంటుంది. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు: యాపిల్ సిడర్ వెనిగర్ 30 ml, నువ్వుల నూనె లేదా ఆవ నూనె 10 ml, అంటే 2 టీ స్పూన్లు. వీటిని ఉపయోగిస్తే ఔషధాన్ని తయారు చేసుకోండి. 1 చిన్న గిన్నెలో 30 ml అంటే 2 టేబుల్ స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్ని తీసుకోండి. ఇప్పుడు దీనికి 10 ml
అంటే ఒక 2 టీ స్పూన్ల నువ్వుల నూనె కలపండి. ఔషధం సిద్ధం అవుతుంది. ఇప్పుడు దీన్ని మొదట అంటే మనం ఫస్ట్ రెమెడీ ఎలా చెప్పుకున్నాం అట్లా కాళ్ళ చర్మాన్ని వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఔషధాన్ని సొల్యూషన్ని తొడల చర్మం మీద ప్రయోగించాలి. వలయాకారంలో మసాజ్ చేసుకోవాలి. సెల్యులైట్ తయారైన చోట బలంగా అదుముతూ పొడవైన స్ట్రోక్తో గుండె దిశగా కనీసం ఒక 5 నిమిషాలు మసాజ్ చేసుకొని తర్వాత స్నానం చేసేయండి. దీంతో ఈ సెల్యులైట్ అనే సమస్య తగ్గుతుంది. చూశారు కదా, ఇవన్నీ కూడా సెల్యులైట్ని తగ్గించేటటువంటి చక్కని ఫలితాన్ని చూపించే తేలికైన సమర్థవంతమైన చికిత్సలు. అయితే వీటిని ఆచరించినప్పటికీ, వీటిని మీరు తయారు చేసుకుని వాడుకున్నప్పటికీ ఒకవేళ అంతగా ఫలితం కనిపించలేదనుకోండి, అప్పుడు మీ సమస్య ఈ గృహ చికిత్సల స్థాయిని, ఈ ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ రెమెడీ స్థాయిని మించిపోయిందని, దాటిపోయిందని అర్థం. ఇలాంటి సందర్భాల్లో అశ్రద్ధ చేయకూడదు. మీరు క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మీ నాడి చూస్తాం, అలాగే మీ తత్వాన్ని పరీక్ష చేస్తాం, అలాగే మీ వృత్తి, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్, వీటన్నిటిని పరిగణిస్తూ మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆహారాల్ని, ఔషధాలని, అలాగే ఎక్సర్సైజ్ని, వీటన్నిటిని సజెస్ట్ చేస్తాం. అప్పుడు ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. ఇది సెల్యులైట్, చర్మం కింద కొవ్వు కదుములు తయారవటం, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్ది స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.